మల్లె పూదండ త్యాగయ్య గొంతులో చెప్పవలసినటువంటి పని లేదు. మనందరికీ తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి కళాకారులందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న ఒక ఆర్టికల్ కూడా దాని మీద మనం రాయడం జరిగింది. ఈనాటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కూడా సవివరంగా రాయడం జరిగింది, మీ అందరికి కూడా పంచడం జరిగింది. మన మధ్య ఉన్నటువంటి వక్తలందరూ కూడా దాని గురించి ఇప్పుడు ఉపన్యసిస్తారు. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వంగపండు గారి భార్య విజయలక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కొద్ది సంవత్సరాల క్రితం ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు అసెంబ్లీ హాల్లో మా రమణమూర్తి గారు వంగపండు గారికి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన సన్మానం చేసి ఆ రోజుల్లోనే ₹1,00,000 బహుకరించి నివాళి అర్పించడం కూడా నాకు జ్ఞాపకం ఉంది ఈ రోజున. అదేవిధంగా ఇవాళ మంత్రి గారు చొరవ తీసుకుని ఇంత శోభాయమానంగా ఈ ఉత్సవం నిర్వహించినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు ఎవరు అడగకుండానే చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడే గతరన్న చిన్న ఆదేశం ఇచ్చారు నాకు, నువ్వు వంగపండు గారి పాటలో హిందీలోకి తీసుకురావాలి అని చెప్పని. ఆ పని చేస్తానని చెప్పని సౌజన్యంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చూసినటువంటి అన్న గద్దరన్న గారికి, అదేవిధంగా పెద్దలు మహనీయులు శ్రీ గద్దర్ గారు, ఈ ప్రాంతపు వారధి ఒక జాలాది, ఈ ప్రాంతానికి నిజమైన సిరి ఒక శ్రీశ్రీ. అలాగే ఈ వైశాఖ కవుల మేస్త్రి ఒక రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఆ కోవకు చెందిన వాళ్ళే ఇంకొక వ్యక్తి ఆవాడ ఈవాడ ఏ వాడ వెళ్ళినా మనవాడని చెప్పుకునే మన గురజాడ అప్పారావు గారు. కానీ తర్వాత వాళ్ళ ఆ చెంతన చేరినటువంటి ఒకే ఒక్క ప్రజా గాయకుడు, విప్లవ మూర్తి, విప్లవ శక్తి, విప్లవ జ్యోతి మన వంగపండు ప్రసాదరావు గారు. ఇది ఈ ఉత్తరాంధ్ర గడ్డపై పుట్టినటువంటి బిడ్డలుగా మనకి వీళ్ళు ఆదర్శమూర్తులుగా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. గిడుగు రామూర్తి గారు కూడా, క్షమించాలి, ఇంకా చాలామంది కవులు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. గిడుగు రామూర్తి అపూర్వమైనటువంటి కవితా పటిమకే అపూర్వమైనటువంటి శక్తి, యుక్తి, మంచి వ్యక్తి గిడుగు రామూర్తి గారు కూడా. మరి ఇలాంటి వ్యక్తులు వాళ్ళు సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు. ఈ నవతరానికి ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి వంగపండు ప్రసాదరావు గారి గురించి చెప్పుకుంటే, ఆయన జానపదాన్ని ఎంచుకున్నారు. ఆయన పుట్టినటువంటి గడ్డ అలాంటిది, ఈ ప్రాంతం అలాంటిది. ఆయన కష్టం నుంచే ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని జానపదం భావితరానికి జ్ఞానపదం అనే రీతిలోనే ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఈరోజు ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. గద్దర్ గారు చాలా ఆయన చెంతనే ఎన్నో జననాట్య మండలి ద్వారా 1972లో స్థాపించిన తర్వాత వంగపండు ప్రసాదరావు గారు ఎక్కడ కూడా ఆయన వెనకాతల బృందాలను పెట్టుకోలేదు. ఒక రోడ్డుపై వేల ప్రదర్శనలు ప్రదర్శించి నవ సమాజ నిర్మాణం కోసం దోహదపడినటువంటి ఏకైక ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారు. వేల ప్రదర్శనలు రోడ్డు మీదే ఇచ్చారనమాట. అంటే జనం సామాన్యుడు సరళంగా పాడుకోవాలి, సరళంగా అనుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలే మనం చూసుకున్నాం. జనరల్గా జడ్జినెక్క కరోనా ఏందిరా దీని ఘరానా అని ఆయన పాడినటువంటి పాట ఇప్పటికి కూడా కళ్ళలో ఆడుతుంది. ఇప్పుడే కరోనా వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అలాగే అన్ని ఉద్యమాల్ని కూడా ఒకే పాటలో చేర్చి ఏం పిల్లో ఎలా మోస్తుందో అని ఇలా అందులో కూడా మొత్తం ఆ పద్యాలన్నీ అన్ని ఉద్యమాలన్నీ కూడా ఆ పాటలోనే చేర్పించి ఎంతోమందిని జన చైతన్యాన్ని పరిచినటువంటిది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జానపదం ఈ జానపదం ఇక్కడ అదే ప్రజాపదంగా జనం తలకు గలంగా ఆయన కవితలో చేశారు. ఒకరోజు 1986లో ఎందుకో సాహితీ సమ్మేళనం అవుతున్నప్పుడు నేను మామూలుగా అప్పుడు యూనివర్సిటీలో నేను అంటే యాక్చువల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆ రోజు జడ్జిమెంట్గా వచ్చారు.
జడ్జిమెంట్కి వచ్చినప్పుడు ఎక్స్టెంపోర్గా ఏవో అప్పటికప్పుడు రాయమన్నప్పుడు ఓ నిరుద్యోగి జోగి కావాలని ఇంటింటికి వెళ్ళినట్లు ఉద్యోగం రావాలని ఇంటర్వ్యూలకు వెళ్ళావు, అడిగి అలసి యోగి అయ్యావా, పట్టాను పొందావు ఆనందంతో, పత్రాలు చదివావు ఆవేదనతో, ఇంటర్వ్యూలకు అందావు ఆరాటంతో, కాలింటికి వస్తుందని చూసావు ఆలాపనతో, ఆగరా అన్వేషణ చేయకరా, అదిగోరా రైలు పట్టాలు అదిగోరా, నీ పట్టాను పట్టరా రైలు కింద పెట్టరా, నీ పట్టా కన్నా గట్టిరా భిక్షగాడు ముష్టిరా అని ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ కూడా చెవిలో ప్రకంపనలు వినిపిస్తుంటాయి అన్నమాట. అంటే ఆ వంగపండు ప్రసాద్ గారి తాలూకా సాహిత్య పట్టిమ అలాంటిది. అలాంటి మహానుభావులు దీనిలో ఈరోజు వర్ధంతి సభలో ఆయన గురించి ఇలా మాట్లాడుకునే రోజు ఇంత త్వరగా వస్తుందని భావించలేదు. అయినప్పటికీ కూడా ఎంతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచించి ఆయనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఒక కాంస్య విగ్రహాన్ని ఇక్కడ మన బీచ్ రోడ్లో ఆయన ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర తాలూకా ఉద్యమ ఊపిరి ఎలా ఉంటుంది, ఉద్యమాలు ఊపిరి మా వంగపండు ప్రసాద్ గారు అనే రీతిలోనే ఆయనకి ఒక స్మరణీయార్థం ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం, దానికి మంత్రి గారు సహకారం ఇవ్వడం, అలాగే ఉషాకు కూడా పరిపూర్ణమైనటువంటి పదిమైనటువంటి స్థానం ఉంది. ఇంకా భవిష్యత్తులో వంగపండు తాలూకా సాహిత్య పట్టిమ కానీ ఆ గలం కానీ అలాగే వాళ్ళ తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి మంచి ఇంకా ప్రాచుర్యం పొందే విధంగా పోషించాలని దానికి కావలసినటువంటి సహకారం కూడా ఒక ప్రజా నాయకులుగా కానీ లేదంటే గాయకులుగా కానీ మీకు ఆ ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మూర్తి ఒకసారి రామ్ అన్నాడు, వెళ్ళా ఆలింగనం చేసుకున్నాడు, చాలా గొప్ప సినిమా తీసావు మూర్తి అన్నాడు అని ఏడుస్తున్నాడు. గద్దర నా కళ్ళంటే నీళ్ళు చూడు, నేను ఇదే ఫస్ట్ టైం అన్నా నువ్వు ఏడుస్తున్నావు అన్నాను. మూర్తి నా బావని ఏం చూపించావయ్యా, నా బావ అంటే వంగపండు ప్రసాదరావు గారు, నా బావ ఎంత గొప్పగా ఉన్నాడయ్యా, ఎంత మంచి వేషం ఇచ్చావయ్యా, యుద్ధం పుట్టని ఏం పాడాడయ్యా అన్న మళ్ళా నా బావ నా కళ్ళ ముందు చూపించావు మూర్తి అని కళ్ళని పెట్టాడు ఆ గద్దరన్న. ద సెంటిమెంట్, ది అటాచ్మెంట్ అండ్ ది బాండేజ్ బిట్వీన్ గద్దర్ అండ్ వంగపండు, దట్ ఈస్ దట్. ఏమి గద్దర్ ఈజ్ లైక్ పాల్ రాబ్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. గద్దర్ ఆ రోజుల్లో గద్దరన్న దాటికి ఏ ఒక్కరు నిలబడిపోయేవారు కాదు అసలు. అదో పెద్ద భూతం, అదో మహాప్రళయం, అదో ప్రయుద్ధ నౌక. అలాంటి గద్దరన్నని ఢీ అంటే ఢీ అని నిలబడిన ఏకైక ప్రజా కళాకారుడు వంగపండు ప్రసాదరావు. ఏకైక ప్రజాకవి కళాకారుడు వంగపండు ప్రసాదరావు. ఏమి కళాకారుడు, ఏమి వంగపండు. మాలాంటి వాళ్ళందరికీ కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్ అయితే ఎలాగో గద్దరన్న ఈజ్ లైక్ ఎన్టీఆర్ అండ్ వంగపండు ప్రసాదరావు లైక్ ఏఎన్ఆర్. శభాష్. ఆ వంగపండు ప్రసాదరావు గారు ఏం పాటలు పాడాడు, ఏం చేశాడు అన్నీ తమకు తెలుసండి. గద్దరన్న అరే భారతదేశం భాగ్యసీమరా అంటే ఏం పిల్లడో వెళ్దామొస్తావా, ఏం పిల్లో వెళ్దామొస్తావా, ఏయ్ అరే శ్రీకాకుళంలో సూది కొండకి ఏం పిల్లడో, ఏం పిల్లో ఏం పిల్లడో, ఆ చిల్లకలు బస్ చిల్లకలు చిల్లకలు అరే చిల్లకల కత్తులు ఏం పిల్లో ఏం పిల్లడో ఏం పిల్లో అని గద్దరంతో ఢీ అన్నాడు వంగపండు. వాడాను వెళ్ళిపోకే ఏమి సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పనిచేసిన కార్మికుడైన వాడను తయారు చేస్తున్నప్పుడు ఆ వాడు వెళుతున్నప్పుడు ఓ అత్తారింటికి వెళ్తుంది వాడ, ఈ అమ్మను మర్చిపోకు, మంచి పేరు తీసుకురా. ఏమి సెంటిమెంట్తో రాగాడు మహానుభావుడు. వాడాను వెళ్ళిపోకే ఎంత మెట్ట నడుస్తుంది. ఏం పాట. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, ఇంద్రవల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, దండుకు 70 చేతులు పుట్టాయి నేస్తమారావా, దండుకు 70 చేతులు పుట్టాయి నేస్తమారావా. ఆ చేతుల్లో విప్లవాల బాలుడు పుట్టాడు నేస్తమారావా. దట్ ఈస్ వంగపండు. ఏ వంగపండు అండి. ఆ వంగపండు కేవలం ఓ లిరికిస్ట్, ఒక వాగ్గేయకారుడు, ఒక కవి కాదు, అమోఘమైన రచయిత. ఓ జాలారి భాగవతం కానీ, ఓ భూమి భాగవతం కానీ, భూమి భాగవతం ఏం ప్లే అయింది,
ఏమి నృత్య రూపకం అండి. ఇట్స్ ఎ మాన్యుమెంట్. శంకర్ గారు రాసిన మా భూమి ఎంత పేరు చూచిందో, వంగపండు గారు చూసిన భూమి భాగవతం అంత పేరు మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వంగపండు, గ్రేట్ రైటర్. నృత్య భాగవతం కొత్త వరల్డ్ని పట్టి వచ్చాడు వంగపండు ప్రసాదరావు గారు. చండ్ర రాజేశ్వరరావు గారు కానీ, పుట్టపల్లి సుందరయ్య గారు కానీ, ఇలాంటి మహామహులు ఆ భూమి భాగవతం చూసి, వంగపండు నీకు శిరస్సును దండం పెట్టాలయ్యా, ఏమి నృత్య రూపకం అయ్యా, ఏం చైతన్యపరుస్తున్నావయ్యా అని వంగపండుని అభినందించారంటే గెస్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్. నాట్ ఓన్లీ దట్, అడవి దివిటీలు అనే గొప్ప నాటకం రాశాడు ఆయన. నాటక రచయిత కూడా వంగపండు ప్రసాదరావు, మహానుభావుడు, దర్శకుడు. ఏ తమ్ముడు, ఏం పేరు నీ పేరు? నమస్తే రామూర్తి అన్న, కూర్చున్నా. ఏం రామూర్తి గారు ఏం డైరెక్ట్ చేశాడు? మీరు నమ్మని టిక్కెట్తో మొత్తం అడవి దివిటీలు చూశారు జనం. గొప్ప నాటక రచయిత, గొప్ప నృత్యరూపక రచయిత, మహాకవి, ప్రజా వాగ్గేయకారుడు. అలాంటి వంగపండు ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ వంగపండు ప్రసాదరావు, సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. మనం చూడదగ్గ ప్రజా వాగ్గేయకారులు ఓ అన్నమయ్య, ఓ రామదాస్ మనం చూసాం, మహామోహన్ చూసాం. మనం నా రచనలను నేను ఏ రాజుకి సాళువు నరసింహరావుకి అంకితం చేయను, భగవంతుడు అంకితం చేస్తున్న ప్రజా వాగ్గేయకారుడు అన్నమయ్య అయితే, ఎవడబ్బ సొమ్మను కొలుపుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకారుడు భక్త రామదాస్ కంచెల గొప్పనైతే, ఈ రాజ్య హింసకు వ్యతిరేకంగా నాకు ఏమి వద్దు, నేను ప్రజల కోసం నిలబడతా, ప్రజల పక్షం ఉంటా, ప్రశ్నిస్తా అని నిలబడ్డ ప్రజా వాగ్గేయకారుడి తరంలో మనకి there are 3 personalities. One is the living legend Gadar. Another one, the great martyr మహానుభావ వంగపండు ప్రసాదరావు గారు అయితే, మూడవ అయిన గౌరటి వెంకన్న. వీళ్ళ ముగ్గురు నిజంగా ప్రజా వాగ్గేయకారులు. అలాంటి దశలో ఈవేళ వంగపండు గారి గురించి చెప్పంటే ఒకటా రెండా అనేకమని చెప్పొచ్చు. ఆ మహానుభావుడు నేను తీసిన ఫస్ట్ సినిమా అర్ధరా స్వతంత్రానికి ఏం పాటలు ఇచ్చాడు, నా చిత్ర విజయానికి ఎంత సహకరించాడు ఆయన. సభాముఖంగా నేను శిరస్సు దండం పెడుతున్నా. అలాగే ఇప్పుడు రైతాన్ని సినిమా తీసా, గురువా నాకు మంచి వేషం అన్నాడు మహానుభావుడు. నాకు బాగా అటాచ్మెంట్. బ్రహ్మాండమైన పాట రాశాడు మహానుభావుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు, మన కవి గారు రాసిన పాట ఆయన పాడాడు, మేము యాక్ట్ చేసాం. ఏ వంగపండు గారు ఆ మహానుభావుడికి నాకు అటాచ్మెంట్కి నేను నిజంగా ఇదవుతూ, ప్రపంచపరంగా వంగపండు గారు నిజంగా ఈవేళ అజరామంగా జేజలు అందుకుంటాడంటే ఆ ఎంపీరోడు వెళ్దాం వస్తావా నా అర్ధరాస్తుతో సంతూర్ సినిమాలు పెట్టినందుకు, ఇంకా మోగుతున్నందుకు, ఆయన పాటలు యంత్రమట్ట కానీ అనేక పాటలకు మోగుతున్నందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు పలుకుతూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు వంగపండు ఉషమ్మ వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఒకే ఒక విషయం చెప్పి నేను విరమిస్తానండి. పెద్దలు చూపుడు గారికి, విమలక్క తమ్ముళ్ళు విమలక్క గారి గురించి చెప్పాలి. ఓ పక్కన వంగపండు ప్రసాదరావు గారు కానీ, ఓ పక్కన మన గద్దరన్న కానీ, మరో పక్కన గోరటంకర గారు కానీ ఏ విధంగా విజృంభిస్తున్నారో బీభత్సంగా ప్రజల కోసం గజ్జగడుతూ, ఆడుతూ, పాడుతూ. ఆమె ఒక ప్రజా వాగ్గేయకారురాలు విమలక్క. అట్లా కాంట్రిబ్యూషన్ షీఈస్ డూయింగ్. హ్యాట్స్ అప్. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక విషయం విజ్ఞప్తి చేసి నేను విరమించుకుంటానండి. మిత్రులారా, వంగపండు ప్రసాదరావు గారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక ఎంప్లాయీ, ఉద్యోగి. షిప్ యార్డ్ విశాఖపట్నంలో ఎన్నోసార్లు కలుసుకున్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడైనా. మేము పాల్గొన్నాం. అవంతి శ్రీనివాస గారు కానీ పెద్దలు అందరూ కూడా బీభత్సంగా, ధర్మశ్రీ గారు కానీ అందరూ బీభత్సంగా పాల్గొన్నారు. ఇందాక మాట్లాడి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ నిజంగా వంగపండు గారు కానీ బతుకుంటే, ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏ కార్మికులు అక్కడ, ఏ ప్రజలు అక్కడ, అన్ని పార్టీలు ఇవాళ పార్లమెంట్ల ముందు ఎంత బీభత్సంగా ఫైట్ చేస్తున్నాయో, దానికి మరలా ఆయన పాట రాసి ఆడి పాడి గుంతెత్తి బీభత్సంగా ఊరు తొలగించేవాడు వంగపండు ప్రసాదరావు గారు. గ్రేట్ పాయింట్. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు మహానుభావుడు. అయితే అసలు శిశుడు నివాళి వంగపండు గారికి మనం ఇచ్చేది ఏంటంటే, నేను ఒకటే కోరుకుంటున్నా, 32 మంది బలిదానాలతో, అమోఘమైన త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది యావత్ తెలుగు జాతి అస్తిత్వం. ఇలాంటి దాన్ని ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓ నరేంద్ర మోడీ గారు దానికి మీరు ప్రైవేటీకరించొద్దు. విశాఖ హక్కు ఆంధ్ర హక్కు.
అనేక మంది బలిదానాలతో ఏర్పడిన మహాతల్లి తెలుగు జాతి అస్తిత్వం అది, దాన్ని కాపాడండి. ఏం ఫైట్ చేస్తున్నారు కార్మికులు, ఏం ఫైట్ చేస్తున్నారు నాయకులు. నిజంగా నేను చూస్తున్న భలే ఆనందం వేసింది. అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్, ఆల్ పార్టీస్, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా, కార్మికులందరూ కూడా బ్రహ్మాండంగా ఢిల్లీలో ఏకమై గొంతు విప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ దగ్గర చుట్టూ మేము అడ్డుకుంటామన్నారు. సయ్యాట్ ప్లీజ్ అదే స్టాండ్తో ఉండండి శ్రీనివాస్ గారు, అదే స్టాండ్తో ఉండండి. ఏ పార్టీ జెండా ఏమైనా కావచ్చు, మనందరి ఎజెండా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. దాన్ని ప్రైవేట్గా చేయకండి. అమ్మా నిర్మలా సీతారామమ్మ 100% చేసేస్తాం అనేస్తారా మీరు? అంత ఈజీయా? 30 మంది బలిదానాలు చేసి 30 మంది ఇంతమంది ఫైట్ చేస్తుంటే అంత ఈజీయా అమ్మా? దిస్ ఇస్ సెంటిమెంట్, ద అటాచ్మెంట్, ద బాండేజ్ బిట్వీన్ విశాఖ స్టీల్ ప్లాంట్ అండ్ తెలుగు జాతి. తల్లి పేరు పొందాన్ని తల్లి పెడుతూ మీరు పెడితే లేరు. దానికి ప్రైవేటీకరించండి. ప్రైవేటీకరిస్తాం లేకపోతే మూసేస్తాం. ఏం చేస్తారు అని అంటారండి వాడు. ఎంత తప్పండది, ఎంత దారుణం ఉండది. ఇది డెమోక్రసీ. పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. ఆ రెండు లేని రాజురా అనార్కిజం మొనార్కిజం అవుతుంది. దట్ వాట్ యు ఆర్ ఫేసింగ్ నౌ. అలా కాకూడదు, అలా కాకూడదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు ఉంది, ఏమి నష్టం వచ్చిందని మీకు? దస్తూరి కమిషన్ 0.4, 0.5 బయలుదేరా గనుల్ని 2 బ్లాకులను కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించింది. ఆ 2 ఇవ్వాల ముడి సరుకులే. ఇలా నష్టాలు చూపిస్తారా? లాభాలు వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ని. కార్మికులకి ఇవ్వండి, వాళ్ళు నడుపుతారు. గవర్నమెంట్కి ఇవ్వండి, వాళ్ళు నడుపుతారు. దయించి ప్రైవేట్ ఖర్చుకి చేయకండి. అదే అసలు శిశులు నివాళి టు మన వంగపూడి ప్రసాదరావు గారు, అయ్యా నరేంద్ర మోడీ గారు, అమ్మ నిర్మలా సీతారామమ్మ, మీ అందరికీ దండం పెడుతున్నా. మా తల్లికి, మా పేగు బంధానికి, మా విశాఖ స్టీల్ ప్లాంట్కి అలా కోసేసి దూరం చేయకమ్మా. అలా ఉంటే మా బిడ్డని పెంచమ్మా, బీభత్సంగా పెంచమ్మా. ఇదే నా విజ్ఞప్తి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 34 మేబీ ఆయన పుట్టుకై ఉండొచ్చు. 1972 జననాట్య మండలి పుట్టుక. అప్పుడు ఆయన వయస్సు 38 సంవత్సరాలే. ఉషా గారు ఒకవేళ సెట్ చేయాలి తప్పుంటే, జననాట్య మండలి అనే ఒక ఉద్యమ సంస్థ పుట్టినప్పుడు, లేకపోతే ఇదిగో ఈ ఉద్యమ నాయకులు దానికి కార్యరూపం దాల్చినప్పుడు ఆయన వయస్సు 38 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభం వయస్సు ఎట్ ద టైమ్ ఆఫ్ ఓదార్పు యాత్ర 38 ఇయర్స్. ఈరోజు డయాస్ మీద లేకపోయినప్పటికి కూడా ఆనరబుల్ సీఎం ఆయన వంగబండు గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని నారాయణమూర్తి గారి మాటలో రెడ్ సెల్యూట్, నాట్ ఓన్లీ సెల్యూట్, రెడ్ సెల్యూట్. ఆయనే కాదు, ఆయనతో పాటు మా విజయసాయిరెడ్డి గారు, ఉషా గారు, ఉషమ్మ నాన్నగారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలంటే విశాఖపట్నం వేదికగా ప్రభుత్వం అండగా, ఆషామాషిగా కాదు, అద్భుతంగా జరగాలి. విగ్రహమే కాదు, ఆయన ఆలోచనలు ఇక్కడ వెలిబుయ్యాలని ఆ ఇద్దరు నాయకుల ఆలోచన విధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నాకున్నటువంటి వంగబండు గారితో కొద్దిపాటి పరిచయం. నేను విశాఖపట్నం వస్తే నాతో సభలో ఉండేవారు. నేను విజయనగరం వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా నాతో కలిసి ఖచ్చితంగా తిరిగేవాడు. కానీ 2020 మార్చి 22 సార్ కరోనాకి లైట్లు వెలిగించాం. మార్చి 22, 2020 కరోనా కోసం దేశమంతా లైట్లు వెలిగించాం. ఆ తర్వాత చప్పట్లు కొట్టాం. దాన్ని ఆహ్వానించామా, తరిమేసామా నాకైతే అర్థం కాలేదు. కరోనా మార్చి 22 పోయిన సంవత్సరం తర్వాత లైట్లు వెలిగించి చప్పట్లు కొట్టి దేశ ప్రధాని చేయమంటే దాన్ని ఆహ్వానించామో తరిమేసామో తెలియదు. కానీ మన జీవితాల్లో అది చొరబడి ఒక ఉత్తరాంధ్ర వాగ్గేయకారుణ్ణి ఆ కాలంలో
అది కరోనాతోటో లేకపోతే వేరే దాంతో తెలియదు, కానీ ఆ కాలంలో మనం ఎవరూ చూడటానికి వీలు లేకుండా మింగేసింది. కరోనాకి చప్పట్లు కొట్టి లైట్లు వెలిగించామన్న వాళ్ళు గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు, కానీ మన నాయకుడు మాత్రం మన మధ్య లేకుండా పోయాడు. ఇంకా కరోనా ఉన్నది. ఆదిభట్ల కైలాసం, వెంపటాప సత్యం, ఎక్కడి నుంచి ఉద్యమం పురుడు పోసుకుందని వంగబండని అడిగితే నా గురువు ఆదిభట్ల కైలాసం అన్నాడు. ఎక్కడి నుండి విప్లవ సాహిత్యం ఏమీ చదువుకొని మీ నోటి నుండి జాలువారుతుందంటే, నేను పెద్దగా చదువుకోలేదు, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ టెక్నీషియన్ ఇన్ హిందుస్థాన్ షిప్ యార్డ్, బట్ చూపుడి గారు ఈ సమాజాన్ని చదవటానికి సరిపోయిన జ్ఞానం నాలో ఉందన్నాడు. వెరీ సింపుల్ అండ్ హంబుల్ మ్యాన్, నో డౌట్. ఆయన విప్లవ ఉద్యమంలో కొనసాగలేకపోవచ్చు కొంతకాలం తర్వాత, కానీ తన పాటని, తన ఆటని, తన మాటని ఎక్కడ ఆపలేదు. అది గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రత్యేకమైనప్పటికీ అసలు విడిగొట్టాలంటే, వెనుకబాటు చెందిన ప్రాంతాలు ఎతకాలంటే విడగొట్టాల్సింది వెనుకబడిన జిల్లాలైన తెలంగాణ కన్నా ఈ 3 జిల్లాలు మాత్రమే. సపరేట్ రాష్ట్రంగా చూడాలి. అది ఢిల్లీ పెద్దలకు వదిలేద్దాం, ఏం చేశారో అది ఏం తప్పో. నాకు తెలిసినటువంటి వంగపండు గారు విప్లవోద్యమ చరిత్రని ఏ విధంగా చూపిస్తున్నారు, మీరు లేరు కదా అని అడిగితే, నేను ఒక్కడనే కాదు చూపుడి గారు, చాలామంది వెనక్కి వచ్చేసామన్నాడు. కానీ ఏమవుతుంది సమాజం నడిస్తే, నేను ఆపలేదు కదా నా పాటని. నాకు తెలిసి మొట్టమొదటి సినిమాలో నారాయణమూర్తి గారి సినిమాలోనే ఆయన నటించాడు. చివరి సినిమా కూడా నారాయణమూర్తి గారి సినిమాలోనే, రైతన్న అనే సినిమాలో ఆయన నటించి ఆట ఆడి పాట పాడాడు. చివరిగా ఆయన రాసిన పాట నాకు తెలిసి కరోనా మీద రాశాడు. దానికన్నా ముందు, అవునమ్మా, దానికన్నా ముందు ఏం పిల్లడో రాసి ఉండొచ్చు, లేకపోతే సముద్ర అలల మీద కింద పడ్డ అల తిరిగి మళ్ళా ఎలా పైకి లేస్తుందో మానవ జీవితంలాగా. ఎవడు కింద పడడు, కొంతమందిని పైకి లేపుతారు, ఆ ఆసరా లేకపోతే కొంతమంది తిరిగి లేస్తారు. అలా ఆసరా లేకుండా తిరిగి లేచి నిలబడి సమాజానికి తన పాట ద్వారా ఒక వేగు చుక్కగా మిగిలినటువంటి ఉత్తరాంధ్ర వాగ్గేయకారుడు వంగపండు గారు. ప్రభుత్వం తరపున జగనన్న విజయసాయిరెడ్డి గారు ఆయనకి ఇస్తున్నటువంటి గౌరవం, చరిత్ర పుటల్లో మీ నాన్న పేజీ చిరస్థాయిగా ఉండాలి. ఉషమ్మ గారు, మీరు దానిని కొనసాగించండి, మీతో ప్రభుత్వం ఉంటుంది. అది విగ్రహమైనా, ఆయన లిటరేచర్ అయినా, లేకపోతే ఆయనకి సజీవ రూపంగా నిలిచినటువంటి తన కుమార్తె, తన కుటుంబం అయినా ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఈ సందర్భంలో ఏ విధంగా ఆయన ఆశయాలను కొనసాగించాలి, వాట్ ఈస్ ద ప్రతిజ్ఞ మనం తీసుకోబోతున్నాం ఇక్కడ. వర్ధంతి అంటే, లేకపోతే 1 year తర్వాత మాట్లాడుకోవటం అంటే ఇది ఆషామాష వ్యవహారం కాకూడదు. జ్ఞాపకాల్ని తీసుకెళ్ళాలి. ఆయన వదిలిపెట్టినటువంటి పాటనే నావని తీసుకెళ్ళాలి. యుద్ధ నౌక గద్దరన్న ఇక్కడే ఉన్నాడు. ఆయన భాషలో ఏం చెప్తాడో నాకు తెలియదు. ఏడిపిస్తాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు. కానీ ఆగిపోయిన ఉద్యమం సమాజ చైతన్యం కోసం వంగబండ గారు ఒక మాట, సుద్దాల హనుమంత్ గారు తెలంగాణ పాటని శ్రీకాకుళం తెచ్చాడు. శ్రీకాకుళం పాటని మళ్ళీ తిరిగి తెలంగాణ పంపాం. తెలంగాణ ఉద్యమ స్వరూపమైనటువంటి పాట ప్రత్యేక తెలంగాణ తెచ్చింది. కానీ నా పాట ఇక్కడే ఆగిపోయింది, అదేమీ తేలేకపోయిందని అంటాడు. ఆయన సాహిత్యాన్ని చూసినప్పుడు, ఆయన ఉపన్యాసాన్ని చూసినప్పుడు నాకు స్మరించినటువంటి జ్ఞాపకం ఉన్నటువంటి అంశాలు ఇవి. ఆయన ఆలోచనల్ని కొనసాగించడం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయాన్ని, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేకమైన అంశాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో విచ్చేసినటువంటి పెద్దలు, పత్రికా మిత్రులు, మిగతా కళాకారులు, మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై జగన్. ఆ ప్రేరణతోటే మేమంతా ఒకచోట కూడా జననాట్య మండలి
అటు గద్దరన్న, ఇటు వంగపండన్న, ఇంకా సంజీవ్, దివాకర్ లాంటి వాళ్ళు చాలామంది ముందుకు సాగుతున్నటువంటి క్రమం, వాళ్లతో పాటు వాళ్ళ పిల్లలుగా సుబ్బారావు పాణిగ్రాహి వారసులంగా మేమంతా కూడా కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళం. ప్రజా జీవితం ప్రజలకు చేరువగా ప్రజల కోసం పనిచేస్తూ నా పాట, నా మాట, నా ఆట ప్రజలకు అంకితమని వంగపండన్న జీవించిన జీవితం మనకు ఆదర్శం. వంగపండు గారు వేదిక మీదకి వస్తే ఒక చోట ఆ కాలు నిలబడేది కాదు. ఈయన నుండి ఆడికి, ఆడ నుండి ఈడికి గెంతుతూ ఆ స్టెప్పు లేస్తూ ఆ పాట పాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులైపోయేవాళ్ళు. అది వంగపండు చిరునామా. దాన్ని జననాట్య మండలిని పక్కన ఇంటి పేరుగా ఉన్న పరిస్థితి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2004 చర్చల సందర్భంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు చర్చలు జరిగినటువంటి సందర్భంలో మేమందరము ఒక వేదిక మీద ఇక్కడ కూర్చున్న మా పెద్దన్న లెజెండ్ గద్దరన్న, వంగపండన్న, ఉషా, దుష్యంత్, నేను, ఇంకా అప్పుడప్పుడు మా అన్న మెరుపులాగా మెరుస్తూ వచ్చిపోతుండేవాళ్ళు. ఇట్లా చాలా చాలా ఎన్ని వేదికలో చెప్పలేము. ఆఖరిగా అచ్చా అవునా, మినిస్టర్ గారి షెల్టర్ అట. చాలా చాలా సంతోషం. నమస్కారం అన్న. అదే చాలా సంతోషం. అట్లా ఒకరా ఇద్దరా ఎంతోమంది సహకారం. అది నిజంగా ఒక్కసారి ఆ పిక్చర్ కళ్ళ ముందుంటే పులకరించిపోతుంది. ఆ సందర్భం అలాంటిది. అట్లా కొంతకాలం సాగిన తర్వాత 2006లో నాకు బాగా జ్ఞాపకం, విరసం మహాసభల్లో ఆఖరిసారిగా నేను వంగపండు ప్రసాద్ అన్నని చూసినాం. అటు నిన్ననే మళ్ళొక్కసారి ఆ వీడియోని చూసినాం. గద్దరన్న, వంగపండన్న బాగా మాటలు మాట్లాడుతూ మధ్య మధ్యలో పాటలు పాడుతూ, అది మా పక్కనే మన మల్సూర్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ మల్సూర్ వాళ్ళ పక్కనే, ఆ పక్కన ఇటు సంతోష్, మేము అందరము ఆ వేదిక మీద ఉన్నాం. అదే చివరి ప్రోగ్రాం మేమందరం కలిసి ప్రదర్శించినటువంటిది. ఆ వేదిక, అట్లాంటి వేదికలు మరిన్ని రావాలని కోరుకున్నాము. సరే, కొన్ని పరిస్థితుల ప్రభావంతో అటు ఇటైనా ఏది ఏమైనా వంగపండన్నకి ఇవ్వాలొచ్చినటువంటి గుర్తింపు కాదు, ప్రజల గుండెల్లో ఆనాడే వచ్చినటువంటి గుర్తింపు, చిరస్థాయిగా ఉండేటువంటి గుర్తింపు. అది వంగపండన్న అంటే వంగపండన్న, ఇంకా వేరే ఏం లేదు. ఆ మాటకి ఇంకో పర్యాయ పదం అంటూ లేదు. ఇంకా వంగపండన్న అంటే వంగపండన్నే, అంతే. అందుకనే వంగపండన్న ఆ ప్రజా జీవితమే మమ్మల్ని ఇక్కడి దాకా రప్పించింది. ఉష చెప్పగానే ఆనాడు తన మరణం రోజు మేము అందుబాటులో లేము, రాలేకపోయినాం, అందుకోలేకపోయినాం, క్షమించాలి అక్క, మన్నించాలి మమ్మల్ని. అందుకే తనతో ఉన్నటువంటి 2 జ్ఞాపకాలని పంచుకుందామని, తన కోసం 2 మాటలు మాట్లాడదామని ఇక్కడి దాకా రావడం జరిగింది. ఉష చెప్పగానే విక్రమ్ ఉష ఫోన్ చేసి ఇట్లా ఉందక్క అని చెప్పగానే ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ వస్తూ కమ్రేడ్ మిత్ర ఒక పాట కూడా రాసి పంపినరు. ఈరోజు అది ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను. ఇవాళ వంగపండన్న కోరుకున్నదేమిటి, వంగపండన్న ఆశించిందేమిటి, ఉన్నంతకాలం తను దేనికోసం తపనపడ్డాడు, దేనికోసం ఆరాటపడ్డాడు అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరం దాన్ని ముందుకు తీసుకుపోవడం అంటేనే ఇవాళ ఇక్కడ విశాఖ ఉక్కు ఉంది మన కళ్ళ ముందు. విశాఖ ఉక్కు గురించి తను మాట్లాడిన తీరు మనందరికీ తెలిసిందే. మేము కూడా ఈ మధ్యకాలంలో 3-4 సార్లు విశాఖ ఉక్కు కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో వచ్చిపోవడం కూడా జరిగింది. ఆ ఉద్యమంలో భాగం కూడా కావడం జరిగింది. అట్లనే ఇక్కడ వేదాంత కంపెనీ వాళ్ళు
ఆయిల్ కంపెనీలతోటి ముందుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కొండ కోనల మేము ఎక్కడని వెతికేము, కొండ కోనల మేము ఎక్కడని వెతికేము, మా గుండెలో మీరు కొలువై ఉండగా. మీ పేరు అమరం, మీ వృత్తి సమరం, మీ పేరు అమరం, వారసులే పోరాట జనము, మీ వారసులే పోరాట జనము. చెమట చిందని పంట పండు నాయకుడైన, నెత్తురోడని నేల ఉండు నాయకడైన, నెత్తురోడని నేల ఉండు నాయకడైన, పక్షులై ప్రతి చెట్టు తిరుగుతూ బ్రతికిన, భిక్షువోలే ప్రజలు పెట్టిందే తింటున్నా, భిక్షువోలే ప్రజలు పెట్టిందే తింటున్నా, మనిషి మనుగడ కొరకు పోరాడి గెలిచిన, మనిషి మనుగడ కొరకు పోరాడి గెలిచిన, మనిషి మనిషిని దోపిడెదిరించిన. మీ పేరు సమరం, మీ వృత్తి సమరం, మీ ఊరే ఈ విశ్వమో, మీ వారసులే పోరాట జనము, మీ వారసులే పోరాట జనము. మాతృస్వామ్యం బతికే వేలాది ఏండ్లుగా, బానిసారాజ్యాలు బలి తీసుకునేదాకా, బానిసారాజ్యాలు బలి తీసుకునేదాకా, వర్ణమని కులమని శ్రామికుల విడదీసి ఎదురు లేదని వాళ్ళు మిరిసి పడేదాకా, ఎదురు లేదని వాళ్ళు ఎడిసి పడేదాకా, కుల వర్గ దోపిడిని కూల్చేటి బలము, కుల వర్గ దోపిడిని కూల్చేటి బలము, ప్రజల కొరకు ప్రాణమిచ్చేటి ధైర్యము. మీ పేరు అమరం, మీ వృత్తి సమరం, మీ ఊరే ఈ విశ్వమో, మీ వారసులే పోరాట జనము, మీ వారసులే పోరాట జనము. ప్రపంచ గతి యందు మార్పులెన్నో చూసి, సంఘర్షణ లేక శాంతి రాదని తెలిసి, సంఘర్షణ లేక శాంతి రాదని తెలిసి, అసమానతల వల్ల యుద్ధాలు పుట్టునని, అంతరాలు లేని సమతనే కలగని, అంతరాలు లేని సమతలే కలగని, వ్యవస్థ మార్పుకై మండేటి తైలము, వ్యవస్థ మార్పుకై మండేటి తైలము, మీ రక్తమే కదా వెలిగేటి దీపము. మీ పేరు అమరం, మీ వృత్తి సమరం, మీ ఊరే ఈ విశ్వమో, మీ వారసులే పోరాట జనము, మీ వారసులే పోరాట జనము. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్న గదరన్న ముందు రాన్న సరే. అలా వస్తూ ఉండగా మా మిత్రుడు ఎక్కడ పోయింటాడు, వీడు మనోడు విక్రమ్ అన్న, నువ్వు ఇక్కడనే చేపల పులుసు తిన్నావు అని అన్నాడు ఆ గుడిసెలో. అంటే ఆపురా, ఆ భూమికి ఆ విశాఖపట్నంకు దండం పెడతా అన్న. విషయం ఏంటంటే మా బావగారు వెళ్ళి, అంటే నా స్పీచ్ ఉంది అయినాక మాట్లాడు, మా బావగారు వెళ్ళి ఇప్పుడే తెస్తారా ఆ చేపలని పోయిండు. 8 అయింది, 9 అయింది, 10 అయింది, 1 గంట అయింది, వాళ్ళ దగ్గర పైసలు లేవు, చేపలు రాలే. ఆఖరికి మా చెల్లె ఎక్కడో పోయి ఆ ఎండిపోయిన చేపలు ఉంటాయి కదా పులుసు, అవి తీసుకొచ్చి పెట్టింది. వీడు తిరిగి ఏటే వడేసేవా వాసన వస్తుంది అన్నాడు ఈ బావగాడు. తీరా ఆమె ముంగట మా ప్లేట్ పెట్టింది. నాకు చేపలంటే చాలా పిచ్చి. మావోడు వేస్తా పోయిండు, నేను తింటా పోయినా వేస్తా పోయినా, చెల్లెకు చివరికి ఆఖరికి ఏం మిగలేదు. దట్ ఈస్ ది సాక్రిఫైస్. థ్యాంక్ యూ. అది భూతల్లిని తీసుకొని పైకొస్తానంటుంది మొక్క. అప్పుడు భూతల్లి తనకు అడ్డంగా ఉంది, బిడ్డ నువ్వు బయటికి రాకు,
ఎవరన్నా తినేస్తారన్నది. అమ్మ, అభివృద్ధిని ఎవరు ఆపలేరని మెల్లగా ఆ మట్టిలో వేసిన చెమట సుక్క మెల్లగా తెల్లని మొక్క మొలిసింది. ఆ తెల్లని మొక్క సూర్యుని నుండి రక్షించుకోవడానికి గాలిలో అలా యూగింది, యునైటెడ్ ఫ్రంట్. ఆ తెల్లని మొక్క మెల్లగా పచ్చని మొక్క అయింది. ఆ పచ్చని మొక్క ఆకులు కొమ్మలేసుకుంది. అలా వస్తూ వస్తూ ముందు ముందు తనకు పుట్టబోయే బిడ్డ కోసం, రక్షణ కోసం కొన్ని ముండ్లు పెట్టుకున్నది, ముండ్ల కంచె నాటుకుంది. అలా అప్పుడు ఆ రైతు వేసినటువంటి చెమట సుక్క అది తెల్లని మొక్కై పైకొచ్చి ఆ రక్షించబడి అప్పుడు కన్నీళ్ళు రాలుస్తున్న ఆ మొక్క పువ్వై, ఓ రైతా, నీ త్యాగం వృధా పోదు. చాలామంది గుర్తించరు. నువ్వు ఈ భూమిలో చెమట సుక్కలు వేస్తేనే కదా అన్నం వస్తుంది. అయినా నేను మరో రూపంలో కనిపిస్తున్నా. నీ కంపు కొట్టే చెమట ఇదిగో ఈ నెత్తురు రూపంలో దేవునికి నేను పూలమాలవుతున్నాను. ఇద్దరం కలిసి బొబ్బిలి దగ్గర ఏదో పోయినాం. ఆ రోజు ఒక మీటింగ్ ఉంది. మీటింగ్ ఉంటే నేను ఒక పాట రాసినప్పుడు పొదాం పదే జాతరో శ్రీకాకుళ మేతరా అని పాడినా. మళ్ళా మొదలుపెట్టిన రైడు. ఇది వంగపండు దెబ్బ అంటే. మా పాడితే చాలా బాగుందిరా అంటే శ్రీకాకుళం యాత్ర వచ్చినవారా చాలా బాగా మాట్లాడదు. ఇంత నవ్విచ్చేవాడు అంటే మీరు ఊహించలేరు. అక్కడ నుండి పోగానే మీటింగ్ జరుగుతుంది. మూర్తి మీటింగ్ జరుగుతుంటే అంత పోయింది. పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేశారు. మరి వాళ్ళ పని వాళ్ళు చేయకుంటే ఎవరు చేస్తారు? 144 సెక్షన్ ఉంది, పర్మిషన్ లేదు, కూల్చేసారు. నేను అంతకుముందు బావా పోదామని ఇద్దరం పోయినాం. వాళ్ళు కూల్చేయగానే నేను మా బావ వెనక సాటు కూకున్నా. మా బావ అన్నాడు, ఇప్పటిదాకా జాతర గీతర అంటే ఇదేదిరా నాయర్గా కూకుంటావు అంటే, బావ జర నువ్వు చూసుకో, నువ్వు ఈ ఊరోడమన్నాం. ఇద్దరం పారలే మెల్లగొచ్చి మా గురువు గారి దగ్గరికి వచ్చినాం. రావి శాస్త్రి, ప్రసాద్, చాలామంది ఇక్కడ పేర్లు అవసరం లేదు. మా గురుగారు పడుకుంటే గురుగారు భూషణం అంటే ఆయన లేపి, గురుగారు ఇద్దరు వచ్చారు సింగర్లు అన్నారు. మూర్తి చెప్పాడు కదా. అయితే మేమిద్దరం నిలబడిన తర్వాత నాకు సరిగా రాదు కదా. శ్రీశ్రీ అంటే చాలా అభిమానం. నమస్కారం అంటే ఈయననే రా శ్రీశ్రీ, దండం పెట్టరా రే అన్నాడు మా బావ. దండం పెట్టినాం. దండం పెట్టగానే మా శ్రీశ్రీ గారు బండి ఊగుతుండే. నేను అనుకున్నా, అరే ఏందన్నా ఊగుతుందంటే సప్పుడు చేయకరా ఇప్పుడు అన్నాడు. అది ఊగుతుంది కానీ చాలా వీరుడు రా అన్నాడు. అనగానే గురుగారు పోలీసు వాళ్ళు వచ్చారు, ఆ స్టేజు బొబ్బిలి దగ్గర ఎక్కడోనే ఆ స్టేజ్ కూల్చేశారు అన్నాడు. అనగా నేనేమన్నా, బావా నాకు విశాఖపట్నం తీసుకుపోయి బండి ఎక్కి అన్నా. అంటే చెప్తున్న వాస్తవం. ఉండరా అన్నాడు. ఏమన్నారంటే నక్సలైట్ల మీటింగ్ పెడుతున్నంటే ఓ తెల్ల పేపర్ తెప్పించాడు శ్రీశ్రీ. దాని మీద నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, మెడల్ వేసుకున్నాడు. అప్పుడు శ్రీశ్రీ పోతుంటే మేమిద్దరం కవులు ఆయన వెనుక పోయినాం. దట్ ఈస్ ది స్టోరీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నవ్విస్తాడు. ఏంట్రా బావా విశాఖపట్నంలో మంచిది ఏదైనా తినిపి, ఇప్పుడు నీ ఇవాళ వస్తేనే మా ఊషాకి ఇట్లా అన్నా, ఇక్కడ ఏది బ్రహ్మాండమైనది ఏదైనా పెట్టమ్మా అని వాడిని పోరగాని కూడా చెప్పాను. విక్రమ్ నానేం తింటరా బాబు, 2 ఇడ్లీలు, 4 వడలు, 5 పెసరట్టులు అంటే ఏం మళ్ళా నానేం తింటరా బాబు, ఒక కోడి పెట్ట, ఇంత మాంసం. నవ్విచ్చి చంపేవాడు. చాలా అంత ప్లీజెంట్గా ఉండేది. అయితే అతని డెఫినేషన్ చూడండి పాటలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. తత్వం అంటే నక్సలైట్ అంటే చాలా పెద్దగా చెప్పాలి. తినగా మిగిలింది మనము తిండికి ఇమ్మన్నామని, తినగా మిగిలింది మాకు తిండికి ఇమ్మన్నామని, తినగా మిగిలింది మాకు తిండికి ఇమ్మన్నామని, మేడ నీడ కింద మేము పండుకుంటామాని, మేడ కింద నీడని పండుకుంటామాని, మానము కాపాడనీకి మసిపేడు కడిగామాని, నక్సలైటు అన్నావు బొక్కలోన దోసినావు. దిట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ ఫిలాసఫర్.
అంటే ఎంత సింపుల్గా చెప్పిండు. మా డిమాండ్లు ఏం లేవురా భయ్. శ్రీకాకుళంలో సవరులు, మా ఉత్తరాంధ్ర ఏమున్నది, మా పెద్ద డిమాండ్లే లేవు. ఎంత అంటే దిస్ ఈజ్ ద ఫిలసాఫికల్ అప్రోచ్ ఆఫ్ ఏ పోయెట్. తినగా మిగిలింది తిండికివు, నీ మేడ నీడ కింద కొంచెం పండుకుంటాము, మానం కాపాడుకోనికి ఒక మసిపేళ్ళకి ఇవ్వమన్నాడు. వండర్ఫుల్. అంటే ఇక అతని పాటలు చెప్పుకుంటూ పోతుంటే నీకు ప్రతి పాటలో దేర్ ఈజ్ ఏ తాత్వికమైన ఫిలాసఫీ లేకపోతే అటు తిరిగి ఇటు తిరిగి ఏం పాడుతుర్రా సే అమ్మ పండు డప్పులు కాదు. అటు తిరిగి ఇటు తిరిగి కీలేసి కాలేసి వాడాను వెళ్ళిపోకే మా కండలన్నీ పిండి చేసి నీటిలోని కోటలాగా ఎముకలొంచి గట్టినాము. వాడాను వెళ్ళిపోకే కండలన్నీ పిండి చేసి నీటిలోని కోటలాగా ఎముకలొంచి గట్టినాము. వాడాను వెళ్ళిపోకే. వెంకట్రావు అదేమో వెంకట్రావు ఏదో పాట ఉంది, మా పాడమ కొంచెము యూ రెస్పెక్ట్ అని చెప్పిన ప్రభుత్వానికి ఇలా వందనాలు చెప్తూ ఆయన రాసిన పాటలు చాలా హిందీలో ట్రాన్స్లేట్ అయినాయి. చల్నే వాలే మషీన్ సే పూచో ఓ కైసా చల్తే, చల్నే వాలే మషీన్ సే పూచో, ట్రైన్ కారు మోటర్ कारखाना में लगा के चक्कर चल गाड़ी मशीन से पूछो वो कैसे चलते, चल गाड़ी मशीन से पूछो. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే మన కూలోళ్ళంతా అలకండ బలముతో అలుకొండలెక్కిరాహ, ఆ రాళ్ళు ఇరుకునాహ అవి చేతులు పెట్టి అర బాంబులు పెట్టి బల్ బద్దలు కొట్టి ఆ వంట తాయిలో మరిగించినాయినాహ కరిగించినాయినాహ. మన్ను గిన్ను ఇనుమును చేసి, మన్ను గిన్ను ఇనుమును చేసి ఆ ఇనప ముక్కలే బండి ఇరుసులు చేసే. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓరన్నోలమ్మినాలు వందనాలన్నో మా ప్రసాదన్న. శ్రీకాకుళం వందనాలన్నో మా ప్రసాదన్న. శ్రీకాకుళం వందనాలన్నో మా ప్రసాదన్న. ఉత్తరాంధ్ర వందనాలన్నో మా ప్రసాదన్న. ఉత్తరాంధ్ర వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. చాలారుల వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. ముక్కాల వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. మా కుమ్మరుల్ల వందనాలు, మా కమ్మారుల్ల వందనాలు, మా సాలుల్ల వందనాలు, మా బెస్తుల్ల వందనాలు, మా కోసి డప్పుల వందనాలన్నో మా ప్రసాదన్న. కోసి డప్పులు వందనాలన్నో మా ప్రసాదన్న. కోసి డప్పుల వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. మా చేను సలకల వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న. వందనాలు 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 వందనాలు. సేను సలుక వందనాలు, సెలు సెలక వందనాలు. చిన్న పిల్లల వందనాలు, చిన్న పిల్లల వందనాలు. కూలినాలి వందనాలు, కూలినాలి వందనాలు. సుక్కల వందనాలు, చెమట సుక్కల వందనాలు. మా చిన్న పిల్లల వందనాలన్నో మా ప్రసాదన. వందనాలు వందనాలన్నో మా ప్రసాదన. ఆనరవో
నీకు వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న పాట వందనాలన్నో మా ప్రసాదన్న వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న చంద్రమమ్మ వందనాలు వందనాలు చంద్రమమ్మ వందనాలు 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 అలల ఆట వందనాలు 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 పొంగు పర్ల వందనాలు 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 స్టీలు ఫ్యాక్టరీ వందనాలు 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 షిప్పు యార్డు వందనాలు 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 చంద్రమమ్మ వందనాలు 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 చంద్రమమ్మ వందనాలు 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 శ్రీకాకుళము వందనాలు 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 హ! నిన్ను గన్న ఉత్తరాంధ్ర నెత్తురుతోని మొక్కుతున్న వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న వందనాలు వందనాలన్నో మా ప్రసాదన్న పాటకు త్యాగాల ప్రజల పాటకు వందనాలు దయచేసి అందరం మౌనం మంత్రి గారు ఒక్క నిమిషం మౌనం పాటించండి తప్పకుండా అదే అందుకని అందరూ లేచి ఒకసారి జోహార్ జోహార్